స్నేక్ గ్యాంగ్ దోషులకు రంగారెడ్డి కోర్టు శిక్షలు ఖరారు చేయడంతో వారి కుటుంబ సభ్యులు ఆగ్రహవేశానికి లోనయ్యారు. తీర్పుని వ్యతిరేకిస్తూ కోర్టు ఆవరణలో ఆందోళనకు దిగారు. పోలీసులపై విమర్శలు చేశారు. అదే సమయంలో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కోర్టు నుంచి బయటకు వస్తుండటంతో ఆయనపై దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు దోషుల బంధువులు. చివరకు పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. దోషుల బంధువులు చేపట్టిన ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అడుగుదాం. రాధాకృష్ణ, ప్రస్తుతం కోర్టు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? రోజా, ఇవాళ స్నేక్ గ్యాంగ్ సంబంధించిన నిందితులకు జైలు శిక్ష ఖరారు కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో నిందితులకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా కోర్టు వద్దకు చేరుకోవడం జరిగింది. 1 గంటకు శిక్షను ఖరారు చేస్తాము, అలాగే న్యాయమూర్తి శిక్షను ప్రకటిస్తాడన్న నేపథ్యంలో మరికొంతమంది అంటే భారీ స్థాయిలోనే నిందితుల కుటుంబ సభ్యులు బంధువులు ఒక్కసారిగా చేరుకోవడం జరిగింది. ఈ సమయంలో న్యాయమూర్తి నిందితులకు జీవిత ఖైదు విధించడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు కుటుంబ సభ్యులు. బయటకి వచ్చిన తర్వాత వాళ్ళంతా కోర్టు మెట్ల మీద బైఠాయించడం జరిగింది. కోర్టుకు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. అలాగే సైబరాబాద్ పోలీసులను దుర్భాషలాడుతూ నినాదాలు చేయడం జరిగింది. ఇదే సమయంలో సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ బయటికి రావడం జరిగింది. అతను బయటికి వచ్చిన సమయంలో కొంతమంది కుటుంబ సభ్యులు అతని పైకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాళ్ళని కొంత శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సివి ఆనంద్ మీడియాతోటి మాట్లాడేందుకు ప్రయత్నం చేసిన సమయంలోనూ వాళ్ళు ముందుకు దూసుకొచ్చేందుకు ప్రయత్నం చేయడంతో సివి ఆనంద్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన పరిస్థితి కోర్టు హాల్ వద్ద చోటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎల్బీనగర్ పోలీసులతో పాటు ఇక్కడ బందోబస్తుకు వచ్చిన పోలీసులు నిందితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని శాంతింప చేసి ఇక్కడ నుండి పంపించేసేందుకు ప్రయత్నం చేశారు. సుమారు 20 నిమిషాల పాటు కోర్టు హాల్ వద్ద కోర్టు బయట కొంత ఉత్కంఠ పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఈ సమయంలో పోలీసులు సమన్వయంతో వాళ్ళని శాంతింప చేసి ఇక్కడ నుండి పంపించి వేశారు. ప్రస్తుతం కోర్టు హాల్ వద్ద మాత్రం పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగానే ఉంది. నిందితులను కూడా ఇక్కడి నుండి చెర్లపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. రోజా. రైట్ రాధా.